హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, సింపుల్గా చెప్పాలంటే చాలామందికి ఆర్టీసీ అని తెలుసు, టీఎస్ఆర్టీసీ అంటాం దీన్ని తెలంగాణలో. సో టీఎస్ఆర్టీసీ నుంచి మనకు అప్రెంటిస్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సుమారుగా ఒక నెలకి 17,000 రూపాయల జీతంతో మీకు మరి ఈ అప్రెంటిస్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రిక్రూట్మెంట్ ఇన్ టీఎస్ఆర్టీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ ఉంది, ఇక్కడ నోటిఫికేషన్ ఉంది, ఇక్కడ లాస్ట్ డేట్ ఉంది, వ్యూ అని ఉంది. మనకు సీరియల్ నెంబర్ 2లో నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంటే బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎట్ ఆల్ డిపోట్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ. సో ఇక లాస్ట్ డేట్ అయితే మీకు 16/2/2024 అంటే ఫిబ్రవరి 16 వరకు టైం అయితే ఉంది. ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేస్తే మనం పూర్తి వివరాలు కూడా చూడవచ్చు. మనం ఒకసారి చూద్దాం. ఒకసారి ఓపెన్ లింక్ ట్యాంక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నోటిఫికేషన్ ఇది. ఇక్కడ మనం ముందుగా nats.education.gov.inలో మనము అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చూసుకోండి ఒకసారి. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మొత్తానికి ఈ అప్రెంటిస్ ఉద్యోగాలు మనకు 3 years ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో 15,000 సాలరీ ఉంటుంది పర్ మంత్కి, సెకండ్ ఇయర్లో 16,000 పర్ మంత్ సాలరీ, థర్డ్ ఇయర్లో 17,000 పర్ మంత్ సాలరీ ఉంటుందండి. మంచి ఆపర్చునిటీ. లాస్ట్ డేట్ 16/2/2024 ఇచ్చారు. తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారు. మొత్తం వేకెన్సీ అయితే 150 ఉన్నాయని చెప్తుంటున్నారు. అందులో హైదరాబాద్ రీజియన్కి ఎక్కువ ఉన్నాయండి, 26, సికింద్రాబాద్ 18, మహబూబ్నగర్ రీజియన్ 14, మెదక్ 12, నల్గొండ 12, రంగారెడ్డి 12, ఆదిలాబాద్ 9, కరీంనగర్ 15, ఖమ్మం 9, నిజామాబాద్ 9, వరంగల్ రీజియన్ 14. మొత్తం 150 వేకెన్సీ అయితే ఉన్నాయి మనకు. ఇక్కడ కూడా మనకు రిజర్వేషన్ అయితే చూస్తారండి. సో ఎవరి రిజర్వేషన్ వాళ్ళకు ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి సరే, బీబీఏ క్యాండిడేట్ మనకి ఇస్తున్నారండి. అయితే ఇక్కడ మనకు ఒక మెలక పెట్టారు. ఏంటి అంటే 2018, 19, 20, 21, 22, 23 అంటే లాస్ట్ ఈ 6 yearsలో ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి విడదరింది. అంతకుముందు వాళ్ళకు కూడా లేదండి ఎలిజిబిలిటీ. సో 2018, 19, 20, 21, 22, 23. సో ఇది సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే మీకు వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళు సెలెక్షన్ చేస్తారు. మీకు వచ్చిన డిగ్రీ మార్కులను బట్టి ఎగ్జామ్ ఏమి ఉండదు. చూసుకోండి ఒకసారి. సెలెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ ఏమి వింటున్నారంటే 3 అంటే మీకు 3 నచ్చినవి చూసుకోవచ్చు ఏదన్నా. సో రిజర్వేషన్ ఉంటుంది లోకల్ క్యాండిడేట్స్ కూడా. ఇది పూర్తి నోటిఫికేషన్ అండి. ఇక దీనికి సంబంధించి ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదండి. సో NATSలో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పాను కదండి. nats.education.gov.in నేను చూపిస్తుంది చూద్దాం ఒకసారి. ఇది nats.education.gov.in అండి. ఇక్కడ చూసుకోండి, నేను చూపిస్తున్నాను మౌస్తోని. తర్వాత ఇక్కడ చూసినట్లయితే స్టూడెంట్, మనం స్టూడెంట్ కాబట్టి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ స్టూడెంట్లో ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ లాగిన్ అవ్వచ్చండి. సో ఫస్ట్ టైం అయితేనేమో స్టూడెంట్ రిజిస్ట్రేషన్, ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ లింక్ టాప్ అంటే ఈ స్టూడెంట్ రిజిస్టర్లో ఇక్కడ ఏమి చేయాలంటే ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి, తర్వాత ఈమెయిల్ ఐడి ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, ఆధార్ సీడ్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉండాలి, అంటే బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉండాలి. తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి, అంటే మెమో ఉండాలి, ప్రొవిజనల్ ఉండాలి. తర్వాత ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంటు ఇవి ఖచ్చితంగా స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఇక్కడ డూ హ్యావ్ అబౌట్ డాటా టు ఎన్రోల్ అంటే పైన సంబంధించిన డాటా మీరు దీంట్లో ఇవ్వాలనుకుంటున్నారా అంటే ఎస్ అని పెడితేనే ఓకే, అది లేదా కాదండి. ఎస్ అని తర్వాత మీకు నెక్స్ట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు మీరు అవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి. తర్వాత మన రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం లాగిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్టూడెంట్ లాగిన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ లాగిన్లో మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న ఇది క్యాప్చా 1+4 అంటే 5 ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అంటే ఇంకేమైనా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇక ఒకవేళ మీరు పాస్వర్డ్ ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ఉంది, ఇక్కడ ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది.
ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సబ్మిట్ చేస్తే పాస్వర్డ్ అనేది మొబైల్కి మీ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే రావడం జరుగుతుందండి. సో మంచి ఆపర్చునిటీ. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.